హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దినేష్ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ప్లాన్ అమలు పరచాలని మన్నాడు రఘురామ్ ఇంటికి వెళ్ళారు. ఇటు వీళ్ళు వచ్చేలోపు రఘురామ్ ఇంట్లో బాబాయ్ ప్రణయ్ ఏమైనా ఫోన్ చేశాడా అని వరుణ్ అడుగుతుంది గీత. దేనికమ్మా, దేని గురించి అని అడిగిన తన బాబాయ్తో, అదే బాబాయ్ నిన్న వెళ్తూ చెప్పాడు కదా, మన కుటుంబాన్ని నాశనం చేసిన వారి అంతు చూసేందుకు ఏదైనా ప్లాన్ చేశాడేమో అని అన్నది. అది ఏదైనా ఆలోచిస్తే ముందు నీకే చెప్తాడు కదరా ప్రణయ్. అయినా అతడేదో పరాయి వాడులా అయినట్టు నువ్వు పరాయి దానిలా అడుగుతావు ఏంట్రా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. ప్రణయ్ నీ కాబోయే భర్త. నువ్వు మనసారా ప్రేమించినవాడు. అతడు ఫోన్ చేసేదాకా ఎందుకు ఆగడం? నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. ఇద్దరూ ఆలోచించండి అని చెప్పాడు వరుణ్. తన బాబాయ్ చెప్పింది విని, సరే బాబాయ్ అని చెప్పి, అవును నాన్నేరి బాబాయ్ కనిపించడం లేదు అంటూ తండ్రి గురించి అడిగింది. రఘురామ్ బయటికి వెళ్ళాడమ్మా అని చెప్పాడు వరుణ్. అవునా, సరే బాబాయ్ అంటూ ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళి ప్రణయ్కి కాల్ చేసింది గీత. ప్రణయ్ గీత నుండి ఫోన్ రావడంతో హ్యాపీగా అల్లరిగా ఫీల్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసి, హలో బంగారం, ఏంటి సంగతి? సడన్ గా నేను గుర్తొచ్చానా? నన్ను చూసి ఒక రోజు కూడా అయిందో లేదో ఇంతలోనే భంగపడ్డావా డియర్? ఉండలేకపోతున్నావా నన్ను చూడకుండా? కనీసం మాట్లాడకుండా? పోనీ ఒక పని చేయనా, నేను కూడా అటు వచ్చేనా? ఎంచక్కా నీతో పాటే ఉండొచ్చు నేను కూడా. అప్పుడు మన ఇద్దరం అచ్చికబుచ్చకలు ఆడుకోవచ్చు. ఎంచక్క ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. నేను కూడా నిన్నే తలుచుకుంటున్నా. రాత్రి నా కల్లోకి వచ్చి ఎంత అల్లరి చేసావో తెలుసా నువ్వు అంటూ గ్యాప్ లేకుండా మాట్లాడుతున్న ప్రణయ్ని ఆగు ఆగు అని అడ్డుకుని నవ్వుతూ, ఏంటి నేను అల్లరి చేశారా? ఏం చేశానో చెప్పు అని అన్నది గీత ముద్దుగా. ఏయ్ ముద్దు, నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్పనే? అడగపోయినా చెప్తాను విను. కలలో మనకు పెళ్ళైనట్టు, తర్వాత మనకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసినట్టు నువ్వు తెల్లచీర కట్టుకుని తల్లిండా మల్లెపూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాస్తో సిగ్గుపడుతూ హంసలా చిన్నగా నవ్వుతూ గదిలోకి వచ్చి ఉంచిన నీ తల ఒకసారి పైకెత్తి నన్ను చూసి సిగ్గుతో నీ కనురెప్పల కిందకి వాలితే నీ కాలి బొటన వేలితో నేల మీద ముద్దు వేస్తూ ఓరగా నీ కనురెప్పటి పైకెత్తి చూసి ప్రణయ్ అంటూ నువ్వు గోముగా ముద్దుగా మత్తుగా పిలుస్తావని నేను నీ దగ్గరికి వచ్చి నీ చేతిలోని పాల గ్లాస్ అందుకుని అందులో ఉన్నవి మనిద్దరం పంచుకుని ఇద్దరంగా ఉన్నాం, మనం ఒక్కటే అని ఆ తర్వాత ఎన్నో ఊహలలో తేలియాడుతూ ఏదేదో ఊహించుకుని ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉన్న నేను, కానీ నువ్విలా సిగ్గుపడుతూ వస్తుంటే నా ఊహ నిజమైనది అని ఆనందపడేలోపే మనం గేమ్ ఆడదాం అని చెప్పి దమ్ముంటే నేను పట్టుకోమని చెప్పి తీరా పరుగు పెట్టే సమయంలో నువ్వు ఏది విసిరితే అదే కిందకి పడకుండా క్యాచ్ చేయాలి అని, అలా క్యాచ్ చేయకపోతే నువ్వు చెప్పింది నేను వినాలి, ఒకవేళ అన్నీ క్యాచ్ చేస్తే నువ్వు చెప్పింది నేను వింటా అంటూ కండిషన్ పెట్టు. ఇదేదో బాగుంది అని నేను ఓకే చెప్పా. అవును ప్రణయ్, చాలా బాగుంటుంది అంటూ నువ్వు గది అంతా పరుగులు పెడుతూ చేతికి అందిన వస్తువు నువ్వు విసిరేస్తే నువ్వు పట్టుకోవాలి అంటూ పిల్లోస్, ఫ్లవర్ వాస్, పళ్ళు, బుక్స్ ఇలా చాలా వస్తువులు విసిరేస్తుంటే వినయ్ అన్నీ క్యాచ్ పట్టుకుంటూ ఇంకా నువ్వు ఓడిపోతావు అంటే అమ్మో నా కళ ఏమవ్వాలి, ఈయన గారు గెలిస్తే అనుకుంటూ ఇదిగో ప్రణయ్, శ్రీవారు అంటూ ముద్దుగా చూస్తూ నేను మన గదిలో అన్నీ విసిరేస్తాను అన్నాను. సో అందులో ఇది కూడా ఉంది అంటూ పాల గ్లాస్ తీసుకుని చూసింది. అప్పుడు ఈ పాల గ్లాస్ వంతు. దీన్ని నువ్వు ఇందులో ఉన్న పాలు కింద పడకుండా పట్టుకోవాలి అంటే ప్రణయ్ ఆశ్చర్యపోయి చూస్తూ మొహం చిన్న చేసి, ఏమంటున్నావే?
పాల గ్లాస్ విసరడం ఏంటే? అదేమైనా వస్తువు అనుకున్నాడా? అన్నాడు అయోమయంగా. హా, నేనంతే. హా, అంతే మరి నేను అన్నది గీత లోపల నవ్వుకుంటూ. ఇదెక్కడి వింతనే అంటూ వింతగా చూస్తున్న భర్త వైపు చూసి, మరీ ఏం లేదు శ్రీవారు, నాకు ఒక కోరిక ఉంది. కోరిక మాత్రమే కాదు, ఇది ఒక కల ఉంది. మనల్ని ఏకం చేసే ఈ తొలి రేయి గురించి అన్నది. "ఉమ్, ఏమిటి ఆ కల?" అన్నాడు ప్రణయ్. అది ప్రణయ్, మన తొలి రేయి సిమ్లా యాపిల్ చెట్ల మధ్యలో, ఆ పైన నక్షత్రాలు, చందమామ, ఇంకా పచ్చని చేలు, వాటి నుంచి వచ్చే పైరుగాలి, వైజాగ్ బీచ్, ఆ సముద్రపు హోరు, ఇంకా ప్యారిస్ హిల్ టవర్ అంటూ చెప్తూ పోతున్న గీత వంక పిచ్చివాడిలా చూస్తూ, అమ్మో అమ్మో, ఏంటే ఇది ఇలా చెప్తున్నావు? లిస్టు పెద్దది. అసలు ఈ లోకంలో ఎక్కడైనా ఇలాంటిది ఉంటుందా? ఇలాంటి కళ అంటూ ఉంటుందా? అసలు ఇన్ని చెప్పావు, అన్నీ ఒకచోట ఎలా కుదురుతుంది? వీటన్నిటి మధ్య మన తొలి రేయి ఎలా జరుగుతుంది? ఇదెక్కడి విడ్డూరమే బాబు! అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వస్తాయి? అన్నాడు ప్రణయ్ నీరసంగా. అయ్యో శ్రీవారు, అంతా ఇదవక్కర్లేదు. ఆలోచిస్తే అవన్నీ మన ముంగిట్లోకి రప్పించవచ్చు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీకు కొన్ని రోజులు టైం ఇస్తున్నా. ఆలోగా నేను చెప్పినవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం. అందాక నువ్వు కింద, నేను పైన, లేదా నువ్వు ఇక్కడ, నేను మా నాన్న దగ్గర అంటూ బాంబు పిలిచి నా ఆశల మీద నీళ్లు చల్లి నా బుక్కగిల్లి వెళ్ళావు కదే రాక్షసి అంటూ చెప్పడం ముగించాడు ప్రణయ్. ప్రణయ్ మాటలు విన్న గీత ఆశ్చర్యంగా, ఏంటి, నేను అలా అన్నానా? అసలు నాకు అలాంటి ఆలోచనలేమీ లేవు. కానీ ముందు నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. ముందు ముందు మన పెళ్లి అది ఇది అంటూ కలలు కనుక ఇది కాదు ముఖ్యం. ఆ వెధవల సంగతి చూద్దాం ఆ తర్వాత ఏదైనా అని నిక్కచ్చిగా చెప్పింది గీత. కోసిని కలిని కూడా ప్రశాంతంగా చెప్పనివ్వదు. అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. రేపు దీంతో ఎలా వేగాలో ఏంటో, పెళ్ళయ్యాక జీవితాంతం అని మనసులో అనుకొని పైకి, సరే బంగారం, నువ్వు ఎలా అంటే అలా. ఇది ముందే అనుకున్నాం కదా మనం ఆల్రెడీ. సరే, ఇంతకీ దేనికి ఫోన్ చేసావు అని అడిగాడు ప్రణయ్. గీత అమ్మయ్య అనుకుని, వాళ్ళంతా చూడటానికి ఏమైనా ప్లాన్ ఆలోచించావా అని అడగటానికి చేశాను. కానీ నువ్వేమో ఇలా నా బుర్ర తిన్నావు ఏదేదో చెప్పి అన్నది. అవును గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వే చేసావు ఈ లోపల అన్నాడు ప్రణయ్. అప్పటి వరకు అతని మాటల్లో ఉన్న అల్లరిపోయి సీరియస్నెస్ వచ్చింది. ఏంటి ప్రణయ్, ఇంతలోనే ఇలా సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏదైనా జరిగిందా అని అడిగింది గీత. నాకు ఒక విషయం తెలిసింది అంటూ చెప్పాడు. ఏంటది? ఇంతసేపు విలన్స్ ముగ్గురే అనుకున్నాం. కాదు, నలుగురు అని ఇప్పుడే తెలిసింది అన్నాడు. ఏంటి ప్రణయ్ నువ్వు చెప్పేది? నలుగురా అన్నది ఆశ్చర్యపోతూ గీత. ఎస్. అంటే అప్పుడు లేడు, ఇప్పుడే పుట్టుకొచ్చాడు. ఇప్పుడు పుట్టుకు రావడం ఏంటి ప్రణయ్? అసలు ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అవును గీత, మనకు ఆ కృష్ణకిషోర్, యుగంధర్, వాడి కొడుకు దినేష్ వల్లే అని అనుకున్నాం మనం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు కొత్తగా ఆ దినేష్ కొడుకు విలాస్ డా, వాడు కూడా తయారయ్యాడు. అంటే మనం ఏం చెయ్యకుండానే, స్కెచ్ వేయకుండానే విలన్స్ పెరుగుతున్నారు అన్నాడు. అవునా ప్రణయ్, నువ్వు చెప్పేది నిజమా అన్నది గీత. ఒసే, ఈ టైంలో అందులో ఇలాంటివి అబద్ధాలు చెప్తానా? అంతేకాదు, వాళ్ళు వేసిన ప్లాన్ గురించి కూడా తెలిసింది అన్నాడు ప్రణయ్. నిజమా అన్నది గీత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.